తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు మరో 3 చోట్ల పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారన్నారు రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫిజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందన్నారు. వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా ఉందని తెలిపారు రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ కు భూసేకరణకు సర్క్యులర్ జారీ చేస్తుందన్నారు. అక్కడ పూర్తిగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తామన్నారు మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎన్నడూ లేని విధంగా ఎయిర్పోర్ట్స్ తాలూకా అభివృద్ధి మనం చేసుకోగలిగాం. అలాంటిది మన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ప్రోయాక్టివ్గా ముందుకు వస్తే, ఒక పక్కన మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా చూశారు. మా మినిస్ట్రీకి వచ్చిన తర్వాత సుమారు 4 గంటలు రివ్యూ మీటింగ్ ఇక్కడ పెట్టుకొని అన్ని కోణాల్లో కూడా ఆలోచించుకొని ఎలా ఏవియేషన్ని అభివృద్ధి చేయాలి అంటే, ఏవియేషన్ అభివృద్ధి చేస్తే కేవలం గాల్లో ఎగిరే ప్యాసింజర్స్ పెరగడమో లేకపోతే ఎయిర్పోర్ట్లు ఎక్కువ రావడమే కాదు. ఏవియేషన్ మనకు పెరిగితే టూరిజం పెరుగుతుంది, ఏవియేషన్ పెరిగితే జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే ఇంజనీర్స్కి కానీ, టెక్నీషియన్స్కి కానీ, పైలట్స్కి కానీ అనేక రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు దక్కే వస్తుంది. కాబట్టి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు మా ప్రాంతానికి ఈరోజు ఎయిర్పోర్ట్ రావాలని. ఆ డ్రీమ్ని, ఆ కళని ఈరోజు సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి గారు గత 10 సంవత్సరాలుగా కృషి చేస్తూ అద్భుతమైనటువంటి రీతిలో ఏవియేషన్ అభివృద్ధి చేశారు. ఈరోజు అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్లో, నరేంద్ర మోదీ గారి తాలూకా మార్గదర్శకంలో ఈ యొక్క ఏవియేషన్ని ఈరోజు ఒక యువ మంత్రిగా నాకు అవకాశం వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చేసి చూపించాలనేటటువంటి లక్ష్యంతో నేను కూడా కృషి చేస్తున్నాను. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ఆదిలాబాద్కు ఓవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులున్నాయని, దరిదాపుల్లో విమానాశ్రయం లేదన్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పుడే మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ని తెలంగాణలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు కానీ, పలు లొకేషన్ల మీద కానీ చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా, ఎందుకనంటే ఒక తెలుగువాడిగా ఈరోజు అవకాశం వచ్చిన తర్వాత నేను మొదటి రోజు నుంచి కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో రెండిట్లో కూడా సరి సమానంగా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్లు నూతనంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయో, ఏవియేషన్ అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో రెండింటిని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో నాకు ముందు నుంచి కూడా ఒక పట్టుదలతో ఉన్నాము. అందులోనే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రోయాక్టివ్గా ఈరోజు రావడం, ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం, ఆయనకున్నటువంటి ఆలోచనలు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా ఆయన పాల్పంచుకోవడం ద్వారా ఈరోజు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి మనం అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఒక అవకాశం, ఒక వేదిక ఈరోజు మాకు దక్కింది. ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైటు, ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా, ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు ఈరోజు రావడం, ఆయన కూడా తెలంగాణకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి చేయాలని చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు అన్నీ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి మీరందరూ కూడా చూసే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం.